హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మా మమ్మీ వాళ్ళ దగ్గర బోనాల ఫెస్టివల్, మా అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా బోనాలే. కానీ ఇంకా హన్విక చిన్న ఉందనేసి 2 days ఆడ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సండే అండ్ మండే 2 గుడిలు ఉంటాయి. ఆ 2 గుడిల దగ్గర మా దగ్గర బోనాలు చేస్తారంట మా అత్తయ్య వాళ్ళ దగ్గర. సో ఇంకా హన్విక చిన్న ఉంది కాబట్టి బోనాలు అంటేనే ఒక 3-4 hours టైం పడుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ చేద్దామని అనుకున్నాము. ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు హన్విక. సో ఇంకా ఫీడింగ్ కోసం ఇబ్బంది అవుతుందని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నాము. ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ బోనాల ఫెస్టివల్. మా దగ్గర ఏంటంటే ఇంట్లో బోనం చేయరు. అంటే మా విలేజ్లో మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఎక్కువ గుడిలు ఉన్నాయన్నమాట. అంటే ముత్యాలమ్మ ఇట్లా ఉంటారు కదా, అట్లా ఎక్కువ దేవతలు ఉన్నారు. సో అందరు ఒకటే దగ్గర పైసలు వేసుకొని కమిటీ హాల్ దగ్గర అందరం కలిసే బోనాలు చేస్తారు. సో కమిటీ హాల్ దగ్గరికి మా మమ్మీ వెళ్ళిపోయింది. అయితే ఇల్లు మంచిగా డెకోర్ వేసేసుకున్నాము. ఇంకా బోనాలు అంటేనే వేపాకులు కదా, మంచి వైబ్ ఉంది, అసలు మంచి అనిపిస్తుంది. నేనైతే బోనాలు ఆల్మోస్ట్ ఇక్కడ సైడ్ అంటే టెంపుల్కి దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందామని అనుకున్నా. మా చెల్లెలు ఎత్తుకుంటుంది బోనాలు. రెడీ అవుతుంది. నేనైతే అమ్మవారి బోనంని రెడీ చేస్తున్నా. మంచిగా స్టోన్స్ పెట్టేసి అట్లా అంతా పెయింట్ వేసి చేద్దామని అనుకున్నాం ఒక రోజు ముందే నేను మా చెల్లెలు. కానీ మా మమ్మీ బోనం అంటే అది మనం దేవతకు సమర్పిస్తాం కాబట్టి పసుపు కుంకుమ మాత్రమే ఉండాలి. ఆర్టిఫిషియల్ ఏ పెట్టినా కానీ బోనంకి అందం రాదు, అట్లా దేవత మెచ్చదు కూడా. ఓన్లీ పసుపు కుంకుమతోనే మంచిగా రెడీ చేయాలి. ఎప్పుడు ఇదే ఫాలో అవ్వాలని చెప్పింది మా మమ్మీ. అందుకనే నేను మా చెల్లెలు ఇంకా అది ఆ థింకింగ్ పక్కకి పెట్టేసి ఇంకా పసుపు కుంకుమతోనే మాకు ఎట్లా వస్తే అట్లా అరేంజ్ చేసేసుకున్నాము. అయితే ఫస్ట్ ఏమంటారు, ఆ బిందె చుట్టూ ఆయిల్ని మొత్తం అప్లై చేసిన తర్వాత పసుపు వేసినాము. అట్లా వేసిన తర్వాత జస్ట్ కాటుకతోనైనా కానీ ఐబ్రోస్ డ్రా చేసుకుందామన్నా కానీ ఇట్లా జారిపోయినట్టు అవుతుంది, అసలు వస్తలేదు. ఇంకా ఎట్లా వస్తే అట్లా ఎట్లా అమ్మవారు రెడీ కావాలనుకుంటుందో అట్లా మన చేతుల మీద రెడీ అవుతుందంట బోనం పైన అయినా సరే. నాకు పర్ఫెక్ట్గా ఏం రాలేదు కానీ బాగుంది. నేను ఫాస్ట్గా బోనంని రెడీ చేసి మా మమ్మీ కమిటీ హాల్ దగ్గరకు పోయింది. సో నేను ఈ బోనంని ఆడ ఇయ్యాలన్నమాట. ఆడనే ఇంకా అమ్మవారికి మనం సమర్పించే ప్రసాదం ఉంటుంది కదా, బెల్లం అన్నము, పచ్చి పులుసు, నూనె పోలేలు, అవన్నీ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బోనంలో వేస్తారు కదా. సో కనీసం మా ఇంట్లో నుంచి ఇట్లా రెడీ చేసిన బోనం అన్న పోవాలి అని ఒక తృప్తితోని మేము ఇట్లా రెడీ చేసినాం అనమాట. ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా బెల్లం అన్నం అవన్నీ పెట్టేసి అందరూ ఆల్మోస్ట్ ఒక 200 members ఉంటామన్నమాట. సో అందరు స్టార్ట్ అవుతారు, అక్కడ నుండే స్టార్ట్ అవుతారు. మొత్తం ఆయిల్ పెట్టేసిన కదా బిందెకి. సో అక్కడ కుంకుమ పెట్టేటప్పుడు కూడా అది జారిపోతుంది. ఇంకా ఎట్లా వస్తే అట్లా పెట్టేసిన. నేను పెడుతుంటే మా శ్రీనికైతే ఆమె కూడా పెట్టాలని బాగా ట్రై చేసింది అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. బికాస్ లాస్ట్ టైమే మా ఊర్లో నేను బోనాలు మిస్ అయినా. ఈ ఇయర్ అయితే ఇంకా డెలివరీ అయిన 5 months వరకు మనం మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటాం కదా. సో ఇంకా నేను ఒక 2 weeks అయితే నేను వెళ్ళిపోతాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడ చేస్తలేరు కాబట్టి ఇక్కడనే ఉన్నా నేను. లాస్ట్ టైం మిస్ అయినా కాబట్టి ఈ ఇయర్ ఉన్నందుకు హ్యాపీ. ఇంకా నాకు ఈసారి బోనం చేయాలని మస్తు ఉండే అనమాట. అంటే మా అత్త వాళ్ళ ఇంటికాడ చేయాలి అని అనుకున్నా కానీ ఇంకా 2 days సండే మండే ఉంటుంది కాబట్టి, అండ్ హన్విక చిన్న ఉంది, ఫీడింగ్ ఉంటుంది అట్లా అనేసి అన్నీ ఆలోచించి ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందామని అనుకున్నాము. ఇంకా అమ్మవారికి మనము ఏదైతే బోనం సమర్పిస్తామో అమ్మవారు ఆ బోనంలో ఉన్న భోజనం స్వీకరించి మనకు ఏడాది పాటు ఎట్లాంటి కష్టం రాకుండా, అనారోగ్యం రాకుండా మనల్ని కాపాడుతుంది. అందుకనే మనము సైంటిఫిక్ అయినా కానీ ఇంకా మన ట్రెడిషనల్ అయినా సరే కానీ ఇంకా వేప కొమ్మలు, పసుపు అట్లా పూజ చేస్తామన్నమాట. సో నేనైతే బోనంని రెడీ చేసి ఇంకా కమిటీ హాల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇట్లా వచ్చింది కానీ ఓకే, నాకైతే నచ్చింది. ఇదే మా ఊరు. ప్రతి పెళ్ళైన అమ్మాయికి వాళ్ళ అమ్మగారు ఊరు అంటే ఒక ఎమోషన్ కదా, అస్సలు వదిలిపెట్టి పోబుద్దే కాదు మా ఇంటికించి నాకు. కానీ ఇంకా తప్పదు కదా. సో ఇదే కమిటీ హాల్ అనమాట. అంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇది థర్డ్ టైం అనుకుంటా ఇలా చేయడము, ఇంకా అండర్ కన్స్ట్రక్షనే ఉంది.
నేనైతే బోనం ఇచ్చేసిన కానీ బోనం పైన దీపం పెడతాం కదా అఖండ దీపము, దానిపైన ప్లేట్ మర్చిపోయినా నేను. ఇంకా మా మమ్మీ వాళ్ళు హాయ్ చెప్తురు, ఈమె మా నాయనమ్మ కూడా హాయ్ చెప్తుంది. ఇంకా వరుసగా ఇట్లా మంచిగా లైన్గా బోనాలు పెట్టినప్పుడు ఆ దీపం పెడతాం కదా, అప్పుడు ఆ లైట్కి మస్తు మంచిగా అనిపిస్తుంది అనమాట. అందరు మార్నింగే వెళ్ళి ఇంకా అమ్మవారికి భోజనం అంతా రెడీ చేస్తారు. ఇట్లా నూనె పొలలు, బెల్లం అన్నము ఇట్లా అంతా రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత అందరు మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి రెడీ అయ్యి మళ్ళీ వస్తారు అనమాట. నేనైతే చికెన్ వండుతున్నా బికాస్ ఇంకా మా దగ్గర ఏంటంటే మా క్యాస్ట్ వాళ్ళు అందరు ఒకటే ప్లేస్లో బోనము రెడీ చేస్తారనమాట. సో బోనము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాం, అంటే ఆనే కుకింగ్ ఇంకా అన్నీ ఆనే అవుతాయి. సో ఇంటి వరకు అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇంకా మా మమ్మ అయితే బిజీ, ఇంకా ఆడికి వెళ్ళిపోయింది. ఇంకా కమ్యూనిటీ హాల్ అంటారు కదా, కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్ళిపోయింది మా మమ్మీ. సో ఈ వంట నాకు పడింది, మమ్మీ అన్నీ కంప్లీట్ చేసింది. కానీ చికెన్ కర్రీ ఒక్కటి నేను చేస్తున్నా బికాస్ చికెన్ కర్రీ నేను వండితేనే అంటే ఇష్టంగా తింటారనమాట. మా చెల్లెలు అయితే ఏం తినలేదు. మా చెల్లెలు ఫాస్టింగ్తోనే నేను బోనం ఎత్తుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది. మా మమ్మ అయితే ఇంకా టెంపుల్ దగ్గర వరకు బోనాలు ఉన్నప్పుడు నువ్వు రెడీ అయ్యొద్దు, అప్పటి వరకు పాప ఏడుస్తుంది అని చెప్పేసరికి నేను మంచిగా తిని రెస్ట్ తీసుకొని నార్మల్గా రెడీ అయినా. బికాస్ చీర కంఫర్ట్ ఉంటే హన్వికని ఎత్తుకోవడానికి ఉంటుంది అనేసి నేను అట్లా సింపుల్గా తయారైనా. ఇవన్నీ క్లిప్స్ మా చెల్లెలు తీసింది, మా బాబాయ్ తీసిండు కొన్ని, ఇంకా మా పిన్ని వాళ్ళు తీసిరు అనమాట. ఫుల్ క్రౌడ్ ఉండే, ఇంకా హన్వికని ఎత్తుకొని ఆ క్రౌడ్లో పోనీకి నేను రిస్క్ చేయలేను. ఇంకా అక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుందా మీకు, అది ఇట్లా కోటలాగా ఉందా, అది మా ఊరి భవానీ మాత టెంపుల్. సో అక్కడ కొద్దిసేపు ఆగుతారు, అక్కడ బోనం సమర్పియ్యరు కానీ కొబ్బరికాయ అట్లా కొట్టేసి వచ్చేస్తారనమాట. ఇంత మొత్తం క్రౌడ్లో నేను మా చెల్లెల్ని లెంకుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. మా చెల్లెలు ఆ మిడిల్లో ఏడోనో ఉంది, మా చెల్లెలు లెహెంగా వేసుకుంది, అది కిందకు ఉంది. అసలు ఆమెకి ఇక ఎట్లా హ్యాండిల్ చేస్తుందేమో అని కొంచెం టెన్షన్గా ఫీల్ అయినా నేనైతే. బికాజ్ బోనము కరెక్ట్ ఉండాలి అండ్ మా చెల్లెలు కూడా కరెక్ట్ ఉండాలి కదా, అంత పెద్ద క్రౌడ్లో అంటే ఒకరికొకరికి తాకినా కానీ పెద్ద కష్టం కదా. సో ఇదైతే మా ఊరి సప్త ప్రాకారయుక్త శ్రీ దుర్గా భవానీ మాత దేవాలయము. సో ఈ టెంపుల్లో ఏకశిలా విగ్రహం అంటారు కదా, అట్లుందనమాట మా అమ్మవారు. నెక్స్ట్ టైం నేను ఆ వీడియో కూడా తీసి పెడతా. పెద్ద జాతర అవుతుంది, 1,00,000 దీపాలని. సో మా చెల్లెల్ని కలిసిన, మా చెల్లెలకి ఫుల్ ధూపు అవుతుందంట. ఇంకా మా మమ్మీ వాటర్ బాటిల్ తీసుకొస్తే వాటర్ తాగింది. ఇంకా వాటర్ తాగి గ్యాప్లో అందరు ముందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ మా చెల్లెలు వెనుకకు వచ్చేసింది. నేను అదే చెప్పిన, మిడిల్ ఉంటే ఒకరికొకరు తాకి ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెనుకకు ఉండడమే సేఫ్, వెనకాలనే ఉండాలని చెప్పిన. ఇదే సెకండ్ గుడి అనమాట. అమ్మవారు అయితే ఇప్పుడు గుట్ట ఉంటుంది కదా చిన్నగా, అదే గుట్టలో వెలిసిందనమాట, స్వయంగా వెలిసింది అమ్మవారు. సో అందుకే ఇటు సైడే ఉంటుంది అమ్మవారు. ఏది మొక్కినా కానీ ఈడ కంపల్సరీ నెరవేరుతుంది. మస్తు పవర్ఫుల్ అనిపిస్తుంది, పాజిటివ్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక 5 బోనాలు వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు అందరం అంతమంది బోనాలు తీసినాం కదా, సో అట్లా ఇక్కడ 5 మెంబర్స్ డివైడ్ అయిపోతారు. ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా నేను డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయినా. ఇది లాస్ట్ టెంపుల్ అనమాట, 6th టెంపుల్, మా ఊరి ఎల్లమ్మ గుడి అనమాట. ఇంత పెద్ద విగ్రహంతో ఎల్లమ్మ గుడి చూడడం నేనైతే మా ఊర్లోనే చూస్తున్నా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా పూజలు అయితే, ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది, జాతర అవుతుంది, అన్నీ అవుతాయి అన్నమాట.
అయిపోయినా నేనైతే జస్ట్ దర్శనానికే పోయినందుకు ఇంత టైర్డ్ అయిందంటే మా చెల్లెలు బోనం ఎత్తుకుంది. మా విలేజ్లో అయితే అసలు బస్సు పెద్ద ఉంటుంది అనమాట, వాక్వే, ఇంకా కంపల్సరీ ఎత్తుకొని పోవాలి. అండ్ చాలాసేపు టైం పడుతుంది. 11:30 కదా స్టార్ట్ అయితే అరౌండ్ ఇప్పుడు ఎంత అవుతుంది టైము 3:30 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా బోనం టెంపుల్కి పోలేదన్నమాట. సో దారిలో ఇంకా 5-6 గుడిలు ఉంటాయి. సో అందుకే లేట్ అవుతుంది. ఇది మా ఊరి బోనాల సెలబ్రేషన్. సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.